ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ ఇద్దరు గుడ్డి వారిని మాత్రం చూసి ఆయన ఏమంటున్నాడంటే, మీకేం కావాలి అని చెప్పేసి వారి దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు అడుగుతున్నాడు. అంటే దానికి అర్థం ఏం తెలుసా? వారికి ఏం కావాలి? గుడ్డి వారికి ఏం కావాలి? చూపే కావాలి. చూపు కావాలంటే వారు అడగకుండానే ప్రభు ఇచ్చి ఉండొచ్చు కదా. కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా? మీకేం కావాలని అడిగాడు. దానికి అర్థం ఏంటంటే, నోరున్న ప్రతి వ్యక్తి దగ్గర కూడా ప్రభు ఏం ఆశపడుతున్నాడు అంటే, మీరు నోరు తెరిచి మీరు అడగాలి. అక్కడ చచ్చిపోయిన వారికి మాత్రమే ఎగ్జామ్షన్ ప్రభు ఇచ్చాడు. వేరే వాళ్ళందరి దగ్గర కూడా ప్రభు ఏం ఆశించాడంటే, వీరు నోరు తెరిచి వీరు అడుగుతున్నారా అని ప్రభు చూశాడు. హల్లెలూయా. ఇఫ్ యూ డోంట్ ఆస్క్, ద ఆన్సర్ ఇస్ ఆల్వేస్ నో. నేను ఎప్పుడు కూడా అది నమ్ముతాను. మీకు స్వస్థత కావాలంటే మీరు ప్రభు దగ్గర మీరు అడగటం మీరు నేర్చుకోవాలి. మీ యొక్క ఫెలోషిప్ని మీరు ప్రభుతో మీరు పెంచుకోవటం మీరు ప్రారంభించాలి. ప్రారంభించేటప్పుడు ఏమవుతుందంటే, గాడ్ విల్ స్టార్ట్ doing things in your life.